హాయ్ హలో గుడ్ మార్నింగ్ గుడ్ ఈవినింగ్ గుడ్ నైట్ అందరికి వెల్కమ్ బ్యాక్ గైస్. చాలా డేస్ అయిపోయింది, చాలా డేస్, లిటరల్ గా 25 days ప్లస్ అయిపోయింది అనమాట. ఎవరు పిలుస్తున్నారు? లేదా లిటరల్ గా 25 days ప్లస్ అయిపోయింది అనమాట. ఎందుకు గ్యాప్ వచ్చింది అని అంటే నా కంటి కింద మచ్చగా అనిపిస్తుందా ఫ్రెండ్స్? అది చాలా క్యూర్ అయిపోయింది అనమాట. ఫస్ట్ ఎలా ఉందంటే తాకినప్పుడు నేను ఫోటో పెడతా చూడండి. నేను క్రికెట్ ఆడతాను, తెలుసు కదా మీకు, లెదర్ బాల్ క్రికెట్. సో ఆ బాల్ వచ్చి తాకింది అనమాట. అరౌండ్ 100 km/h ఆ స్పీడ్లో వచ్చి బాల్ తాకింది అనమాట. సో ఇది మొత్తం బ్లడ్ క్లాట్ అయిపోయి ఫుల్ ఇంత స్వెల్ అయిపోయింది. లిటరల్గా నా ముఖం నేనే చూసుకోలేకపోయాను. సో చాలా లో ఇన్ కాన్ఫిడెన్స్ ఉండే. స్పెక్స్ పెట్టుకొని చేద్దామన్నా కూడా ఎందుకో చేయబుద్ధి కాలేదు. సో అందుకే కొన్ని రోజులు ఆఫ్ ఉన్నా, యూట్యూబ్కి, ఇన్స్టాకి, ప్రతిదానికి ఆఫ్ ఉన్నాను అనమాట. అండ్ మళ్ళీ అంతా సెట్ అయిపోయిన తర్వాత గేమ్ బ్యాక్. ఈరోజు నుంచి వ్లాగ్స్ అయితే కంటిన్యూ చేసేద్దాం. సో ఇదైతే ఏ వ్లాగ్కి కనెక్ట్ చేసి పెడతానో నాకైతే తెలియదు. సో స్టే ట్యూన్డ్ గైస్. హాయ్ హలో గుడ్ మార్నింగ్ గుడ్ ఈవినింగ్ గుడ్ నైట్ అందరికీ వెల్కమ్ బ్యాక్ గైస్. బాబా లిటరల్గా అసలు బండి సౌండ్ విని ఎన్ని డేస్ అయిందనమాట. బండి మీద మట్టి చూడండి ఒకసారి, ఎంత మట్టి ఉందంటే ఐ కాంట్ ఏబుల్ టు ఎక్స్ప్లెయిన్ అనమాట. బట్ ఏం చేయలేము, ఇట్స్ లేట్. సో దేనికి లేట్ అయిందో చెప్తా. వెనకాల నెంబర్ ప్లేట్ కూడా ఊడిపోయింది. క్రేజీ ఇవన్నీ జరుగుతున్నాయి అనమాట. సో నౌ మనం ఒక ప్లేస్కి వెళ్ళాలి. అండ్ దట్ ప్లేస్ ఈస్ అరౌండ్ 20+ kilometers ఉంది. అండ్ వీ హ్యావ్ టైమ్ అబౌట్ 20 minutes అనమాట. సో ఇప్పుడు మనం వెళ్ళాల్సిన కిలోమీటర్స్ 25 అండ్ ద టైమ్ షోయింగ్ ఫర్ అస్ ఈస్ 49 kilometers. బట్ మనం ఏ టైం కల్లా ఉండాలంటే 2 కల్లా అక్కడ ఉండాలి. ఎన్న క్రేజీ తలేవా, లిటరల్గా 2 కల్లా నేను ఇప్పుడు అక్కడ ఉండాలి. ఎట్లా సాధ్యమో ఏమో నాకైతే తెలియదు, బట్ ఆ కాన్ఫిడెన్స్ నాకు ఉందన్నమాట. అసలు ఆ కాన్ఫిడెన్స్ ఏడ నుంచి వస్తుందో కూడా తెలియదు నాకు. భలే వస్తుంది ఆ కాన్ఫిడెన్స్, ఎక్కడి నుంచో రాదు. ఈ బుజ్జి వెనంగడ్ దగ్గర నుంచి వస్తుంది ఆ కాన్ఫిడెన్స్. ఈ బండి తీసానంటే ఎన్ని కిలోమీటర్స్ అయినా అట్లా అయిపోగొట్టేస్తా అని చెప్పి ఏమంటారు, మంచి కాన్ఫిడెన్స్, క్రేజీ బూస్టింగ్ ఇస్తుంది నాకు. కొట్టు నువ్వు దొక్కు అన్నట్టు. సో ఆఫ్టర్ లాంగ్ టైమ్ ఈ బండి మీద ఇట్స్ ఫీల్స్ నాస్టాల్జిక్ అనమాట. క్లైమేట్ కూడా ఇట్స్ అ పర్ఫెక్ట్ బైకర్స్ క్లైమేట్ అనమాట. సీజనే పర్ఫెక్ట్ బైకర్స్ సీజన్. ఈ టైంలో కూడా బండి తీయకపోతే ఇంకా నన్ను నేను బైకర్ అని అనుకోవడంలో చాలా పెద్ద తప్పు ఉంటుంది అనమాట. అట్లా అనకూడదు కూడా. పర్ఫెక్ట్ సీజన్స్, బైకర్ సీజన్లో బైక్ తీయకుండా ఇంకెందుకు నేను. అండ్ లిటరల్లీ ఇట్స్ బీన్ 36 days వితౌట్ అ వ్లాగ్ ఇన్ అవర్ ఛానల్ అనమాట. లిటరల్గా 36 days. ఎంత బాగా అనిపిస్తుంది తెలుసా నాకు ఈ బండి సౌండ్ వింటుంటే. బట్ ఓన్లీ ప్రాబ్లం ఏంటంటే బైక్ అనేది ఫుల్ మట్టిగా ఉంది. ఈ కార్ కన్నా దారుణంగా మట్టిగా ఉందన్నమాట. ఎక్సలెంట్. ఎప్పుడు ఏదో ఒకటి మర్చిపోవాల్సిందే. ఈరోజు తొందరలో నా వాచ్ మర్చిపోయాను. సో వీఆర్ గోయింగ్ టు మేడ్చల్ అనమాట. అంతే, కైండ్ ఆఫ్ మేడ్చల్ సైడ్ వెళ్ళాలి మనం. ఎందుకంటే వీ హ్యావ్ అ మ్యాచ్ టుడే. సో మన అన్న వాళ్ళు అంటే మా టీం ఉంటుంది అనమాట, Fighters 11 మా టీం పేరు. సో వి ప్లే మ్యాచెస్ అనమాట ఎవ్రీ వీక్. క్రికెట్ రోజులో ఇట్లా ఆపోజిషన్స్ని వెతుక్కొని వి ప్లే మ్యాచెస్ అనమాట. సో చాలా రోజులు అయిపోయింది క్రికెట్ ఆడి కూడా. లైఫ్ అనేది ఫుల్ ఆన్ కుక్కడ్లో ఉంది. కొంచెం ఏమంటారు, తినేద్దాము, కుక్ అయిన లైఫ్ని కొంచెం కూల్ చేద్దామని చెప్పేసి మళ్ళీ ఐ స్టార్టెడ్ అగైన్ ఎవ్రీథింగ్ అనమాట. ఓ అంకుల్, లిటరల్గా ఆఫ్టర్ 36 days నేను నిన్న నైటే నా స్టూడియో ఓపెన్ చేసుకొని చూసుకుంటే రివ్యూ యువర్ లాస్ట్ వీడియో విచ్ ఇస్ అబౌట్ 36 days ఎగో అని వచ్చింది. నీ అమ్మ 36 days అయిందా నేను బ్లాగ్ పెట్టి, ఏమైపోతారు మన ఫ్యాన్స్ అని చెప్పి స్టార్ట్ చేశాను. సో బేసిక్గా ఈ బ్లాగ్లో కంటెంట్ ఉంటుందో ఉండదో నాకైతే తెలియదు. బట్ చూడండి, మీరైతే చూడండి చాలు. నాకు మళ్ళీ కంబ్యాక్ ఇస్తే కొంచెం అలవాటు అయితే ఆటోమేటిక్గా రైట్స్ అనేవి అవే వస్తాయి, వ్లాగ్స్ అనేవి అయ్యే వస్తాయి అనమాట. ఇట్స్ బీన్ లాంగ్ బండి తీసి, బట్ ఇట్ ఎవర్స్ డిసప్పాయింట్స్ మీ అనమాట. అసలు ఆ పవర్ చూడండి, ఇమ్మెన్స్ పవర్. ఎప్పటికప్పుడు నన్ను సర్ప్రైజ్ చేస్తూనే ఉంటుంది బుజ్జిముండా. సో చూపించాను కదా. ఇప్పుడు మన గ్రౌండ్ పేరు వచ్చేసి యుక్త అనమాట. అండ్ ఇట్ ఈస్ అరౌండ్ 25 kilometers. 2 kilometers వచ్చి ఉంటాము. కొంచెం ఖాళీ ఉందంటే తొక్కొచ్చు.
సో ఇట్లా మనం కొంపల్లికి వెళ్ళిపోతే కొంపల్లి నుంచి లెఫ్ట్ తీసుకొని సీదా కొట్టేస్తే మనం మేడ్చల్ తొక్కేస్తాం. నాకు వెనకాల కిట్ ఉందన్నమాట, మీకు కనిపిస్తుందో లేదో. బేసిక్గా పొద్దున్న 9 o'clock అనుకున్న మ్యాచ్, 8కి లేచాను. అంటే పొద్దున్న లేటే లేచాను అనమాట, 8:30కి లేచాను. 8:30కి లేచి అయ్యయ్యో మ్యాచ్ టైం అయిపోయింది కదా అని తొందర వాడి కాల్ చేస్తే మా అన్న వాళ్ళకి అరే 8:30కి కాదరా పిచ్చోడా 2 o'clockకి అన్నారు. అమ్మయ్యా 2 o'clock కదా, ఇంకా 4-5 గంటలు ఉంది కదా అనుకున్నా, పడుకున్నా. లేదు చూస్తే టైం అంత 1. వెళ్ళి రెడీ అయ్యి ఫ్రెష్ అయ్యి అన్నీ సెట్ చేసుకొని బండి ఎక్కేసరికి 1:45 లిటరల్గా. అండ్ నౌ ముచ్చట్లు వేసుకుంటూ పోతున్నాను నేను, లిటరల్గా ముచ్చట్లు. ఐ జస్ట్ వాంట్ టు రష్. ఈరోజు చాలా రష్ చేయాలన్నది బండిని, బట్ తీసింది ఇప్పుడే కదా, ఆఫ్టర్ లాంగ్ టైం లిక్విడ్స్ అనేవి సెటిల్ అవ్వాలి కదా. సో దట్స్ వై ఐఎమ్ గోయింగ్ అ బిట్, అంటే ఐఎమ్ అ బిట్ సాఫ్ట్ ఆన్ దిస్ బైక్. కొంతసేపు అయితే హార్ష్ అవుతాలే, అది దానికి కూడా తెలుసు. ఇంకో జర సైడ్ ఇవ్వరా. సో నేను గోప్రో బ్యాటరీస్ ఛార్జింగ్ ఉన్నాయనుకున్నా, ఒకటైతే ఫుల్ డెడ్ అయిపోయింది, ఇంకా 2 ఉన్నాయి. ఆ 2తో ఎంతవరకు వస్తుందో చూడాలి. ఫక్ బ్రో, ఈరోజు సాటర్డే ఏదో ఒకటి చేసి వీకెండ్ రైడ్ రేపు వెళ్ళిపోవాల్సిందే. నేనైతే అసలు ఆగేదేలే. ఏం సౌండ్ వస్తుంది బండి అసలు, బాబా ఎన్నిసార్లు అయినా నేను ఇట్లా లవ్లో పడిపోతుంది దీనికి. ఎంతమంది హ్యాపీ ఉంటారు లిటరల్గా. నేను బ్యాక్ టు ట్రాక్, బ్యాక్ టు ఏమంటారు వ్లాగ్స్ అంటే లిటరల్గా థ్యాంక్ యూ సో మచ్ ప్రతి ఒక్కరికి. నేను ఆఫ్ ఉన్న టైంలో ప్రతి ఒక్కళ్ళు మెసేజ్ చేసి కనిపించినప్పుడల్లా ఏమైందిరా యూట్యూబ్, ఏమైందిరా. ఇంకొంతమంది అయితే చాలా సార్కాస్టిక్గా కూడా అన్నారనమాట, ఏమైంది యూట్యూబ్ ఛానల్ ఏది, అంత కష్టపడుతున్నావు, ఎటు పోయిందా వదిలేసినావా. వదిలే ప్రసక్తే లేదనమాట. లేట్ అవ్వచ్చు కానీ వదలటం మాత్రం అస్సలు అవ్వదు. స్టార్ట్ చేసిన తర్వాత అసలు ఆపడం అనేదే ఉండదు. ఇట్స్ లేట్ అంతే. ఐ నెవర్ లెఫ్ట్. వా అరే నేను కొన్ని ఏమంటారు డైలాగ్స్ రాసేసి అనుకుంటా మంచిగా, క్రేజీ క్యాప్షన్స్ చెప్తా కొన్నిసార్లు. నా బ్రీతింగ్ చచ్చిపోతున్నా నేను. ద హెడ్ టర్న్స్ ఐఎమ్ గెట్టింగ్ లిటరల్లీ. అమ్మా ఆ మూమెంట్ ఉంది చూసారా, అసలు చాలా కన్ఫ్యూజన్ మూమెంట్ అనమాట లిటరల్గా. ఎప్పుడన్నా ఎవరన్నా రోడ్ క్రాస్ చేస్తుంటే ఐదర్ మీరన్నా చేయబెట్టి ఆగిపోమనండి, లేదంటే వెళ్ళిపోమని చెప్పండి. అంతేగాని ఇట్టు ఏంటది బ్రేక్ డ్యాన్స్ అన్నట్టు ఆడిర్రు అనుకో, రోడ్డు మీద పడ్డారు అనుకో, దేవుడు ఆడతాడు మనతో బ్రేక్ డ్యాన్స్ తర్వాత. ఓ ఫ్లైఓవర్స్ ఎప్పుడు కన్స్ట్రక్షన్ అయిపోతుందేమో కానీ లిటరల్గా ఎంత ట్రాఫిక్ని ప్రొడ్యూస్ చేస్తున్నాయంటే ఈ కన్స్ట్రక్షన్స్. అబ్బాబాబా నేను ఇప్పుడు బైక్ మీద ఉన్నా కాబట్టి ఎట్లకట్లా మేనవర్ అయ్యి వెళ్తున్నా, కానీ కార్లో వచ్చి ఉంటే మాత్రం బాబా దీనంత టార్చర్ ఇంకేడు ఉండదు భయ్య. నాకు తెలిసి నేను ఏ ఏరియాస్లో ఎక్కడెక్కడ ట్రాఫిక్స్ ఉంటాయో అన్నీ చెప్పుకుంటే తిరిగినా కూడా నాకు మంచి వ్యూస్ వస్తాయి అనుకుంటా. అదే ఇప్పుడు అడ్వెంచర్ అయి ఉంటే అటు తొక్కేసి ఇట్లా పడేసి ఇట్లా వెళ్ళేవాడిని. ఇది అడ్వెంచర్ కాదు, అయినా వెళ్తున్నా.
బా హెల్మెట్ వల్ల జుట్టు మొత్తం గబ్బు గబ్బు అయిపోయింది ఫ్రెండ్స్. సో 2కి మ్యాచ్ అయితే 2:30కి వచ్చామన్నమాట. మ్యాచ్ కూడా స్టార్ట్ అయిపోయింది. గట్టిగా అరుద్దామంటే ఇది టోర్నమెంట్ కదా, ఒప్పుకోరు. అందుకని చిన్న వ్లాగ్ చేస్తున్నాను అనమాట. చెప్పు హాయ్ చెప్పు ఫ్లాష్ మ్యాన్. ఇప్పుడే 2 సిక్స్లు కొట్టించుకున్నా. క్యాచ్ మిస్ చేయించుకున్నావు. ఇప్పుడే ఒక వికెట్ పడ్డది. అవును నువ్వు తీసావా? ఫ్లాష్ మ్యాన్ కొట్టించుకున్నా అని చెప్పుకుంటున్నాడు ఫ్రెండ్స్. అమ్మా ఎట్లా అన్నా? అబ్బా బ్యాటింగ్ అన్నా. అది అనొచ్చుగా నో పని 50 అన్న కొట్టుకుంటు. ఎన్ని బాల్స్ అయినా అన్న? మంచి స్ట్రైట్గా వస్తుంది బాల్. సింపుల్. ఏ గార్డు ఉంది అక్కడ? పని చేస్తున్నా అన్న. లెగ్ అయిపో. ఉండనే అన్న. అక్షయ్ గుడ్ బ్యాటింగ్ అన్న. ఇద్దరం కొత్తలమే. సింగిల్స్ చాలు అంతే. బాల్ ఎంత టార్గెట్ ఎంత? సింగిల్ తీసుకుందాం. ఏం కాదు, అంతే. లాస్ట్ దాకా తీసుకోపోదాం. ఓకే కమాన్ అన్న. పోవాలి. ఫోర్లే. గుడ్ వన్ అన్న. ఏదో ఒకటి 4 వచ్చింది మనకి. ఇటు పోయింది అది.
సో గైస్ మన మ్యాచ్ అయితే అయిపోయిందనమాట. నేను ఎక్కువ వ్లాగ్ చేయలేకపోయాను, ఎందుకంటే టోర్నమెంట్ కదా, ఫోన్ అనేది ఎక్కువ యూజ్ చేయనీయలేదు. సో అందుకే నేను ఎక్కువ వ్లాగ్ చేయలేకపోయాను. కొన్ని గోప్రో మోడ్లో అయితే పెట్టేసి కొన్ని నా బ్యాటింగ్ అప్పుడైతే కొన్ని షార్ట్స్ అయితే రికార్డ్ చేశాను అనమాట. అండ్ మిగతాదంటే యూట్యూబ్లో ఉన్నది అటు ఇటుగా అంటే లైవ్ నడిచింది అనమాట. సో ఆ క్లిప్స్ తీసేసి కొన్ని అయితే పెడతా. అండ్ టోర్నమెంట్లో మన ఫస్ట్ మ్యాచ్ అయితే విన్ అయ్యామన్నమాట. నెక్స్ట్ మ్యాచ్ వచ్చేసి నెక్స్ట్ సాటర్డే ఉంది. సో అప్పటి వరకు ఇంకా నో మ్యాచ్. అస్సలు సాటిస్ఫై లేను నేను వ్లాగ్తో, అస్సలు లేను. బట్ ఏమో చూద్దాం, ఇంటికి వెళ్ళే వరకు ఏమైనా కంటెంట్ దొరికితే వ్లాగ్ పెడతా, జస్ట్ వచ్చేసిన బ్యాక్ అని చెప్పేసి. లేదంటే మళ్ళీ ఇది కూడా క్యాన్సిల్ కొట్టేసి రేపు వీకెండ్ రైడ్ కొట్టేస్తాను నేను. లిటరల్గా ఈ మధ్య నేను చాలా వ్లాగ్స్ ఇట్లా అబాండన్ ఏమంటారు రికార్డ్ చేసి మరీ ఎడిటింగ్ చేసి మరీ అప్లోడ్ చేయనివి ఎన్ని పెట్టేది తెలుసా, సాటిస్ఫై అవ్వకుండా. అందుకే వ్లాగ్స్ అనేవి రావట్లేదు అన్నమాట. సో యా చూద్దాం. రోడ్ మాత్రం ఇంకా బాగుంది ఇట్లా. వా ఒకసారి నా ముందు సన్ చూడండి, సన్ సెట్ అవుతుంది. వావ్, ఇట్స్ క్రేజీ అసలు లిటరల్గా. అక్కడ చూడండి ఎంత మంచిగా ఉందో. అప్పుడే ఫాగ్ కూడా వచ్చేస్తుంది అనమాట. అక్కడ సన్ చూడండి సిట్టింగ్ డౌన్ అనమాట. బాబా ఎంత బాగుంది. చాలా రోజుల తర్వాత ఐఎమ్ ఆన్ మై బైక్ అండ్ వ్యూస్ మాత్రం అదిరిపోయింది. అంటే ఫీల్ మాత్రం క్రేజీ ఉంది. పక్కా ఇలాంటి అప్పుడప్పుడు చిన్న షార్ట్ రైడ్లు తీస్తూ ఉంటేనే నాకు ఇంకా మోటివేషన్ వస్తూ ఉంటుంది అనమాట, మంచి రైడ్స్ చేయాలని చెప్పేసి. చేద్దాం. రేపు మార్నింగే వెళ్ళిపోతాను నేను, మ్యాక్సిమం వెళ్ళిపోతే వీకెండ్ వ్లాగ్కి. ఏంటి డైరెక్ట్ బైక్ మీద నుంచి ఇంటికి వచ్చేసాను అనుకుంటున్నారా? ఏం లేదు, నా గోప్రోలో లిటరల్గా ఛార్జింగ్ డెడ్ అయిపోయింది అనమాట. అందుకని చెప్పేసి ఇంటికి వచ్చేసి వ్లాగ్ అనేది కంటిన్యూ చేస్తున్నాను. యా, ఈ వ్లాగ్లో ఎక్కువ కంటెంట్ లేదని నాకు కూడా తెలుసు. బట్ ఎందుకు అప్లోడ్ చేశానంటే చెప్తూ ఉంటా కదా, సంథింగ్ ఈజ్ ఏమంటారో బెటర్ దెన్ నథింగ్ అని చెప్పేసి. ఈ మధ్య వ్లాగ్స్ రావట్లేదు. అండ్ మళ్ళీ ఆఫ్టర్ లాంగ్ టైం ఏదో ఒకటి పెట్టానంటే కొంచెం ఆ స్టార్టింగ్ మూమెంట్ అనేది ఇనిషియల్ మూమెంట్ తీసుకున్నా అంటే మళ్ళీ ఫ్లోలోకి వచ్చేస్తాను నాకు కూడా తెలుసు. సో అందుకనే ఇదైతే పెట్టాను అనమాట. ఇక్కడ నుంచి వ్లాగ్స్ అనేవి కంటిన్యూ అయితే చేద్దాం ఆపకుండా. సో ఐ ట్రై మై బెస్ట్ టు కంటిన్యూ. చాలా లైఫ్లో చాలా ఏమంటారు చాలా జరుగుతున్నాయి అనమాట. సో అందుకే కొంచెం ఆన్ అండ్ ఆఫ్ అవుతూ ఉన్నాను. అండ్ ఇది కూడా చాలా క్యూర్ అయిపోయింది. మీకు ఫస్ట్లో చూసిన దానికన్నా ఇప్పటికీ చూడండి చాలా క్యూర్ అయిపోయింది అనమాట. సో వ్లాగ్స్ అనేవి వస్తూ ఉంటాయి. అండ్ మర్చిపోయా చెప్పడం, ఇందాక బ్యాటింగ్ ఏదైతే ఆడానో ఆ పిఓవి ఏదైతే ఉందో అది నాకు లిటరల్గా క్రేజీ నచ్చింది అనమాట. ఎందుకంటే ఒక ఆడియన్స్గా చూస్తే నేనే బ్యాటింగ్ ఆడుతున్నానేమో అన్నట్టు అనిపిస్తుంది నాకు. సో మీకు ఎలా అనిపించిందో నాకైతే తెలియదు. సో మీకు కూడా ఇలా ఫుల్లీ ఫ్లెడ్జ్డ్ ఇలా కాకుండా ఈరోజు అంటే కొంచెం ఆగం అయి ఉండే, ఎక్కువ ఏమంటారు అనుకోకుండా వ్లాగ్ తీశాను కాబట్టి అక్కడ హాఫ్ అంతా ఆగం అయిపోయింది. సో నెక్స్ట్ టైం నుంచి అన్ని ఛార్జింగ్స్ పెట్టుకొని పర్ఫెక్ట్ ప్లాన్తో వ్లాగ్ తీస్తే క్రేజీ హిట్ అవుతుంది అనమాట. సో లిటరల్గా మీకు కూడా ఇట్లా ఫుల్లీ ఫ్లెడ్జ్డ్ క్రికెట్ వ్లాగ్స్ కావాలని అంటే కామెంట్ అనేది చేయండి, లేకపోతే నాకు మెసేజ్ చేయండి. పక్కా క్రికెట్ వ్లాగ్స్ అయితే తీసుకొని వస్తాయి. ఎందుకంటే మంచి టోర్నమెంట్ జరుగుతుంది కాబట్టి కంటెంట్ చాలా బాగా వస్తుంది అనమాట. అంటే నాకైతే మీరు మెసేజ్ అన్నా కామెంట్ అన్నా చేయండి. సో దట్ నెక్స్ట్ టైం నుంచి ఇలా తీయాలని చెప్పి ఫిక్స్ అయ్యి మంచిగా పర్ఫెక్ట్గా ప్రీ ప్లాన్తో వ్లాగ్స్ అయితే తీస్తానమాట. సో ఇక్కడ వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. స్టే ట్యూన్ ఫర్ న్యూ వ్లాగ్స్. సబ్స్క్రైబ్ చేసుకోండి అమ్మా. ఫస్ట్ వచ్చేసిన మళ్ళీ బ్యాక్ వచ్చేసిన.